కోపమా? ఎందుకని? అందరూ నిన్నేగా తప్పుగా మాట్లాడుతున్నారు. అదేం పర్లేదు. అందుకు కారణం నేనే కదా? కాదు. కాదా? నువ్వు కాదా, నేనే కదా పెద్దదాన్ని. కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించుండాల్సిందే. బుజ్జి, పద వెళ్ళిపోదాం. రా రా. బుజ్జి, ఎక్కడికి? రతి ఆగు. బుజ్జి, బుజ్జి. బుజ్జి.
వెళ్తున్నాను. రతి రతి ఏమైంది? లేరతి, నేను నీతో ఇంటికి వస్తాను. వద్దు, అనవసరంగా గోళ్ళు గొడవలు వస్తాయి. నువ్వు ఒక్కతివి. ఏం పర్లేదు, ఎవరితోనూ ఏం చెప్పొద్దు. రతి, రతి, అమ్మా ఏమైందమ్మా? ఏమైంది తల్లి? భగవంతుడా, నా కూతురికి ఏమైంది? ఏమైంది తల్లి? కాలు అలా ఉందేమిటి? అయ్యో, కాలికి ఏమైంది? ఏమైంది? అయ్యో, పాము కాటేసిందా? ఒరే అన్నయ్య, త్వరగా రారా, నా కూతుర్ని పాము కాటేసిందిరా, త్వరగా రా. అయ్యో, నేను ఇప్పుడేం చేయను భగవంతుడా. బాబు కాస్త త్వరగా రండి, రండి. పదండి, నేను వస్తాను. ఒరే అన్నయ్య, నా కూతుర్ని కాపాడరా, కాపాడు. ఏనాడు చేసుకున్న పాపం సర్పదోషం ఇలా బయటపడింది. సావిత్రి, నా కూతుర్ని పాము కాటేసింది, నా కూతుర్ని పాము కాటేసింది. వదలండి, నేను వెళ్ళాలి. వదలండి నన్ను. అమ్మా, అయ్యో. పాపం రతి. భారతి, మనం ఓసారి వెళ్ళి చూసిస్తే ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది, కానీ మనం ఒక్కళ్ళం. ఉదయం చెప్పేది నిజమే. ఎంతైనా ఇరుగు పొరుగు వాళ్ళని చూసి రాబోతే బాగోదు. కానీ ఇంత రాత్రప్పుడు మీరు ఆడవాడ వెళ్ళక్కలేదు. రేపు ఎలాగూ పొద్దున్నే బుజ్జుగాని దింపి రావాలిగా. వాడిని దింపేసి నేను వెళ్ళి చూసి వస్తాను. బుజ్జన్నయ్య, నాన్న పిలుస్తున్నారు. సాయంత్రం బయలుదేరిపోతారుగా? హాస్టల్లో దింపేశాక ఇంక నాకు అక్కడేం పని? హాస్టల్ వార్డెన్ కలుస్తారుగా? కలుస్తాను. బుద్ధిగా చదువుకో బుజ్జి. ఫ్రెండ్స్ గ్రిండ్స్ అని ఊరికి తిరక్కో. బుజ్జి, ఏ అవసరం వచ్చినా ఉత్తరం రాయి, అర్థమైందా?
త్వరగా రా. ఏంటి ఒంట్లో బాగాలేదా? ఏం లేదు. బుజ్జి, నేను చెప్పేది విను. వద్దు. బుజ్జి. రతి రతి వద్దు, వెళ్ళొద్దు. చిన్నాన్న, వద్దు చెప్తా. రతి నువ్వు ఊరుకో చెల్లె. సీత, మాట విను. వద్దు. నేను చూడాలి. వద్దు. వసతి చేసి. అరే వద్దంటానా? రతి ఇదిగో, వసతి చేసి. నన్ను వద్దు. తెచ్చినాన్న. రతి నేను చూడాలి. రతి నేను వదిలే. నేను బస్ ఎక్కు. చూడాలి. మాట విను. బస్ ఎక్కు. ఎక్కమంటుంటే ఎక్కు. బుజ్జి, చిన్నాన్న, కూర్చో. రతి చిన్నాన్న, ఏడవకు ఒక్కసారి చెప్తున్నా. చూడమ్మా. కూర్చో. ఇదిగో. రతి మాట విను బుజ్జి. నేను చెప్పేది విను. చిన్నాన్న, లోపలికి వెళ్ళు. కూర్చో. రతి కూర్చోరా. చిన్నాన్న, ఆ, నీకే చెప్తున్నా. కూర్చో. చిన్నాన్న, వద్దు. రతి ఏడవకు. చిన్నాన్న. ఏడవకు. రతి రేయ్. రతి చిన్నాన్న, రతి చిన్నాన్న. ఆ, పోనీ, పోనీ. రతి రేయ్, వద్దురా. అరే ఏడవకు బుజ్జి. చిన్నాన్న, రతి ఆ, ఆ. రతి ఇక్కడ పెట్టండి అమ్మా. బుజ్జి ఏంటమ్మా? ఇదిగోండి అమ్మా. వస్తాను. ఏంటి? ఉమ్. వాచా? ఏంటి టెలిగ్రామ్ వచ్చిందా? కాదు, క్లాస్ వస్తే వీళ్ళ నాన్నగారు వీడికేదో బహుమతి కొనిస్తానన్నారు, అదే పంపించారు. అది సరే, క్లాస్ వచ్చినందుకు వీడికి కాదు వదినా, మీకు ఇవ్వాలి బహుమానం. ఎదురా చూపించు. ఎలా ఉంది చిన్నాన్న? సీకో 5 ఫస్ట్ క్లాస్ వాచ్. చూడమ్మా. చాలా బాగుంది నాన్న. ఆ, గిన్నెలో నీళ్లు పడుతున్నట్టు సౌండ్ ఆ, వస్తుంది. బాగుందిరా. ఇదిగో వేసుకో. వెళ్దామా? ఎంత నేర్చిన ఎంత వారైనా కాంతదాసులే. అరే తెగిపోయిన గాలిపటంలా ఎటు బయలుదేరావు? కొత్త వాచ్ చూసావా? మా నాన్నగారు పంపించారు. ఏది చూడు. ఆహా, నువ్వు మహా శ్రీమంతుడిలా ఉన్నావు. ఊరికే దిష్టి పెట్టకాయ బాబు. బాలక, ఇప్పుడు టైం ఎంతైంది? 10:30 ఓహో, సరే బయలుదేరి ఇంకా చూపించి తీసుకెళ్ళి. పోతే అనుకున్నట్టే ఆ భస్మం పనిచేసింది. పాపం, అనుభవించే యోగం నీకు లేదు. యోగం ఉన్నవాడికి దక్కబోతోంది. అర్థం కాలేదా? పిల్లని చూడటానికి వచ్చారు. ఆ, పిల్ల ఆ వైపు, నేను ఈ వైపు, మా ఇద్దరి మధ్యన ఒక పెద్ద స్క్రీన్. నాకు పిల్ల కాలు మాత్రమే కనిపిస్తోంది. పిల్ల కనపడడం లేదేమిటా నేను దిగాలు పడిపోయాను. ఇక ఆ పిల్ల తల్లిని చూశారు, మంచి విగ్రహ పుష్టి. పిల్లని శాంతం చూడాలని నేను ఆవిడతో గట్టిగా చెప్పగలనా? పిల్ల తాలూకు ఏదో ఒక అవయవం చూపిస్తామని వాళ్ళ అమ్మంది. దాన్ని బట్టి పిల్ల రూపురేఖలు మనం ఊహించుకోవాలి కాబోలు. పిల్ల ఏ అవయవం చూపించమంటారని మళ్ళీ వాళ్ళ అమ్మ అడిగింది. నేను అలా ఆలోచించి చూశాను. పిల్ల కాలు మాత్రం చూపిస్తే చాలండి అని నేను వాళ్ళ అమ్మతో చెప్పాను. కారణం, శ్రీరాముడు సీతాదేవిని చూడడానికి వెళ్ళినప్పుడు దశరథుడు కూడా ఇలాంటి ప్రశ్నే వేసేట. ఆ రోజు శ్రీరాముడు చెప్పిండే నాకు గుర్తొచ్చింది. నేను ఆ సమాధానం చెప్పాను. అవన్నీ ఆ కాలంలో మాటలు అనుకోండి. ఈ కాలంలో మేము అలా అంటే మీరు ఊరుకుంటారా చెప్పండి? రతి రెడీ అవుతోంది, వచ్చేస్తుంది.
అయ్యో రతి అంటే వీడొచ్చాడేమిటా అనుకుంటున్నారా? వీడు మా పక్కింటి కుర్రాడు. ఇంజనీరింగ్ చదవడానికి పట్నం వెళ్ళబోతున్నాడు. ఆ, ఆ. మంచి కుర్రాడు ఉంచిందా లేస్తాడు సిగ్గు ఎక్కువ